హలో, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మనం మోరాంజీ 7 ఛానల్ నేమ్ వచ్చేసి మన క్యాలెండర్ పరీక్ష నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసి రీజనింగ్ టాపిక్ వచ్చేసేసి ఉంది. క్యాలెండర్ వచ్చేసి ఎన్ని మార్కులు వచ్చినాయంటే 2007లో 2 మార్కులు, 2, 4, 5 మార్కులు. ఇట్లా మనం ఏ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చింది, ఇది ఎస్ఐకి సంబంధించిన ఎగ్జామ్లో రావడం జరిగింది. రక్త సంబంధాలకు సంబంధించి ఏది 2007లో వచ్చి 3 మార్కులు, 2008లో వచ్చేసి 3 మార్కులు, 2, 4 ఇట్లా ఈ మార్కులు వచ్చినాయి. కోడింగ్ డీకోడింగ్లో 2007లో 9 మార్కులు రావడం జరిగింది. అలాగే 2011-12 వచ్చేసి 4 మార్కులు. అర్థమెటిక్ రీజనింగ్లో ఎన్ని వచ్చినాయి? 2, 5, 1 ఇట్లా వచ్చింది. నెంబరాలు 1, 4, 2, 3 ఇలా రావడం జరిగింది. మనకు ఎస్ఐ ఎగ్జామ్లో సంబంధించి మనం మామూలుగా ఇప్పుడు క్యాలెండర్ పరీక్ష 2007లో 2 మార్కులు వస్తే 2008లో 2 మార్కులు రావడం జరిగింది. 2011లో 4 మార్కులు రావడం జరిగింది. 2012లో 5 మార్కులు. రక్త సంబంధాల్లో 2007లో 3 మార్క్స్ వస్తే 2008లో వచ్చేసి 3 మార్కులు, 2011లో 2 మార్కులు, 2012లో 4 మార్కులు. కోడింగ్ డీకోడింగ్లో 2007లో 9 మార్కులు వస్తే 2011లో 4 మార్కులు వచ్చింది, 2012లో 4 మార్కులు. అర్థమెటిక్ రీజనింగ్లో 2007లో 2 మార్కులు వస్తే 2008లో 5 మార్కులు, 2011లో 1 మార్కు, 2012లో రాలేదు. నెంబర్ ఆల్ఫాబెట్ టెస్ట్లో 2007లో 1 మార్కు వస్తే 2008లో 4 మార్కులు, 2011లో 2 మార్కులు, 2012లో 3 మార్కులు రాలేదు. ఇలా మనం ఎస్ఐ ఎగ్జామ్లో ఎలా చదవాలి అతన్ని రీజనింగ్ అనే దానికి టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. మనం మామూలుగా ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఇందులో మనం మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాంజీ 7 ఛానల్ నేమ్ స్టడీ ఛానల్. ఇది వచ్చేసి స్టడీ ఛానల్. మనం ఇట్లా ఛానల్ నేమ్ మనం క్లిక్ చేయగానే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ఇట్లా క్లిక్ చేసినాం అనుకో సబ్స్క్రైబ్ అని వస్తుంది. సబ్స్క్రైబ్ రావడం జరుగుతుంది. ఈ సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్లో మోరాంజీ 7 ఛానల్లో స్టడీ ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు మీకు కనిపిస్తాయి అన్నట్టు. గ్రూప్ 2 కానిస్టేబుల్, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా సహకరిస్తాయి. అలాగే ఇంజనీరింగ్ ఎగ్జామ్లో కూడా జనరల్ స్టడీస్ చాలా ముఖ్యం. ఆ టాపిక్ ఇంజనీరింగ్ టాపిక్ ఆ ఎగ్జామ్ 200 మార్కులు ఉంటే జనరల్ స్టడీస్ కూడా మనకు 200 అంటే 150 ఉంటే 150 ఉంటుంది. అట్లా మనకు మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. చాలామంది జనరల్ స్టడీస్ తెచ్చుకోలేక క్వాలిఫై కాలేకపోతుంటారు. అంటే మన ఎగ్జామ్ ఏదైనా జనరల్ స్టడీస్ ఎంత ముఖ్యమో ఆ జనరల్ స్టడీస్లో కూడా నీకు ఇక్కడ రీజనింగ్ రావడం జరుగుతుంటుంది. జనరల్ స్టడీస్లో కూడా మనకు గ్రూప్ 2లో రావడం జరుగుతుంది, గ్రూప్ 1లో రావడం జరుగుతుంది. మన ప్రిలిమ్స్ పేపర్లో మనకు కనబడుతుంది. మనకు రీజనింగ్ అనేది ఎంతో ముఖ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.